చివరి వరకు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి సోమవారం అండి. సోమవారం పొద్దున్న 5ంటికి లేచి వాకల్లో ఇల్లు తుడిచేసుకుని కలాపేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. ఇంక ఇలాగైతే రైస్ అయితే కడిగి పెట్టేసి పక్కనేమో ఇంకా బావ అయితే సోమవారం విజయవాడ మీటింగ్ అని వెళ్ళారండి డ్యూటీ పర్పస్ మీద. ఇంకా పిల్లలు నేనే కదా అని చెప్పి మా ముగ్గురు కోసం అయితే క్యారెట్ అయితే తురిమాను. క్యారెట్ ముక్కలు కొత్త మళ్ళీ తినరండో పిల్లలు. ఇంక నేనైతే ఇంకా క్యారెట్తో తురిమాను. ఇంకా ఆదివారం ఎలాగో నేను కూర అన్నాను కదండి. సాయంత్రం పిల్లలేమో తినలేదు, పడుకున్నారు. ఆ కూర అయినప్పటికేమో 9 అయింది. మనమా బావ బిర్యానీ తెస్తాడని చూశానని చెప్పాను కదా. బావ బిర్యానీ తేలేదని ఇంకా టైం ఎన్నింటికి అయింది కదా, పిల్లలు తినలేదని చెప్పి నేనైతే ఇంక పొద్దున్న టిఫిన్ మానేసి అన్నం అయితే తినిపించేశాను పిల్లలకి. ఇంక ఈలోగా క్యారెట్ కూర అవుతుంది. ఇలా పక్కనైతే టీ పెట్టాను. బావకి ట్రైన్ టైం అయిపోతుంది విజయవాడ వెళ్ళాలని చెప్పి. ఇంక పక్కన టీ పెట్టేసి ఇలాగ బావలు వేసినప్పటికీ టీ అయితే అయిపోయింది. పిల్లలు వచ్చి లెగుతులేదు, లేపుతుంటే అసలు ఎత్తులేదు. రొగ్గు తీస్తుంటే మళ్ళీ కప్పేసుకుంటున్నారు. మీ పిల్లలు కూడా అలాగే ఉండేవారా? ఏమన్నా చిన్నప్పుడు నేను అలాగే ఉండేదాన్ని. మా అమ్మ లెగ్గొడతా ఉంటే నేను అలా పడుకునేదాన్ని. చదువు అన్నప్పటికి మాత్రం ఎగ్జామ్స్ టైంలోనే బాగా ఏమంటారో బట్టి పట్టేసేదాన్ని. అదే మామూలు టైంలో అమ్మ చదువు చదువు అని ఎగ్జామ్కి లేపినప్పుడు కూడా దుప్పటి ముసుగేసుకుని పడుకునేదాన్ని. మీలో ఎంతమంది అలా పడుకునేవారు దుప్పటి ముసుగెట్టుకుని చదువుతున్నానని చెప్పి అబద్ధాలు? నేను అలా చేసేదాన్ని, మా చిన్నని అలాగే చేసేవాడండో. మీలో ఎవరైనా ఉంటే చెప్పండి, అన్న చెల్లెళ్ళు అలాగా, అక్క తమ్ముళ్ళని. ఇంకా నేనైతే పిల్లలు ఎత్తులేదు కదా అని చెప్పి మా బుల్లి గదిలో 2 మంచాలు అయితే వేసుకుంటామండి సరిపోకపోయినా. ఈ మంచం అలా వదిలితే తిరుగుతానికి కూడా స్పేస్ ఉండదు. ఇంకా అందుకని చెప్పి నేనైతే మంచం ఎత్తేసి ఇంకా బీరువా సైడ్గా అయితే తోసేస్తాను. ఈలోగా అక్కడైతే ఇల్లు తుడుతున్నాను, బూసెట్టేసిందని చెప్పి అక్కడ ఇంక ఇల్లు అయితే తుడిచేసాను. ఇంకా తుడిచేసి ఇంక మంచం అయితే పెట్టేశాను. ఈలోగైతే పిల్లలు ఇంకా బద్ధకంతోనే ఉన్నారు, లేవాలా వద్దా అని. టైం అవుతుంది, లేకండ్రా బాబా అని నేను. ఇంకా బావ వచ్చాడు కదా, ఇంకా బావకైతే టీ ఇచ్చాను. ఇలా కూర అయిపోయింది, అన్నం వచ్చేసాను. ఇంకా మీలే ఎంతమంది ఇలాగ అన్నాలు ఆడుతున్నారేంటి? నేనైతే ఇంకా ఆడుతూనే ఉన్నాను. మరి ఇంకా మేము కరెంట్ కుక్కర్లు అయితే కొనుక్కోలేదు. ఇంకా టిఫిన్ పెట్టలేదని చెప్పాను కదండి. అన్నం అయితే తినిపించేసాను. అలా తినరు స్కూల్కి వెళ్ళేటయన్నా. ఇంకా మన ఇద్దరం కూర్చున్నామా, ఇంకా అవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అయితే నేనైతే తినిపించేశాను. అదైనా పక్కన బెల్ట్ ఎట్టుకుని తినిపించానండో. తిన్నంటే తిన్నన్నారు. అస్సలు కారం కారం అన్నారు. అక్కడికి నేను కారం కలుపుతలేదు, అయినా కారం అన్నారు. ఇంకా సర్లే కదా, నేను క్యారేజీలన్నీ సర్దేసి అయితే ఉన్నాను. బస్ టైం అవుతుంది కదా, మీరు కూడా తినేసి పాలు తాగండి అని చెప్పి తినిపించేసి అయితే పాలు ఇచ్చేసాను. పాలు అయితే తాగేసాక చిన్నోడైతే క్యారెట్ కావాలన్నాడు. ఒక క్యారెట్ ఎక్కువైపోయింది తురుముకి అని చెప్పి క్యారెట్ అయితే పక్కన పెట్టేశాను నేను. ఇంకా క్యారెట్ అయిపోయాక ఇంకా తిన్నది పాలు అయితే తాగుతుంది. ఇంకా చూసుకోండి, వీళ్ళు ఇళ్ళకైతే ఇంక మనం ఖాళీగా ఉంటామా? ఇంకా గ్యాసులు తుడుచుకొని సామానం తోముకొని ఇంకా అన్నీ చేసుకోవాలి కదా పని. పిల్లలకైతే పాలు ఇచ్చేసి స్నాక్స్ వచ్చి గులాబ్ పూలోని స్వీట్ అయితే పెట్టానండి. పాలకోవా అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి, అందుకైతే పెట్టాను. ఆ గులాబ్ పూలు అయితే నేనే వండాను, అయిపోయినాయి. మళ్ళీ ఒక రోజు అయితే పెడతాను, వండుతూ వీడియో కూడా పెడతానండి మీకు ఎలా కలిపేది వండిదని. చాలా స్పైసీగా, అదే స్వీట్గా అయితే వచ్చినాయి. ఏమంటారు, కరకరలాడుతున్నాయి గులాబీ పువ్వులు. ఏమో ఎలా మాట్లాడుతున్నాను ఏంటో మీరు కామెంట్ చేయండి. కొంచెం ఏదన్నా తప్పులు ఉంటే మార్చుకుంటాను. కొంచెం నన్ను ఎంకరేజ్ అయితే చెయ్యండి. మీ సపోర్ట్తో నేను ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను మిషన్లో బట్టలు వేసేసి ఇంకా సామానంతో గ్యాస్ అన్నీ తుడిచేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక పని అయిపోయాక ఇంక కూరగాయలు అయితే వచ్చాడండి. ఇంక కూరగాయలు కొనకపోతే వెళ్ళదు కదా. నాకు ఇష్టమైన గోరుచుక్కులండి. గోరుచుక్కులు మసాలా వేసుకుని వండితే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. మీలే ఎంతమందికి ఇష్టం? ఇంకా నేను ఆ ఉల్లిపాయతో అట్టు వేసుకుని తినేసాను. ఉల్లి దోశ, ఉల్లట్టు అయితే వేసేసుకున్నాను ఓ తప్ప. ఇంకా తినేసాక ఇంకా ఏమన్నది చదువుదాం కదా కూరగాయలు అనుకున్నాను. ఇంకా అక్కడ మళ్ళీ మిషన్ ఎక్కుదామని చెప్పి నేనైతే మిషన్ ఎక్కి మంచి బట్టలు కుట్టానండి. మంచి పిల్లకి, ఆ పిల్లకి బట్టలు ఎలా ఉన్నాయి చెప్పాలి మరి. మా మనవరాలు, మా పెద్ద పాపాల పిల్ల అంట, తినకైతే బట్టలు ఇప్పాను. ఆడ అమ్మిన బట్టలు మానేసి అవి పీకేసి నాకు కుట్టవా అంది. ఇవి అయితే కుట్టాను, మరి ఎలాగుందో చెప్పండి. మరి నచ్చితే లైక్ చేయండి. ఇంకా నేనైతే ఇంక వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను తలస్నానం అయితే చేస్తాను. వాళ్ళకైతే ఆదివారం చేయించాను కదండి, నేనైతే సోమవారం తలస్నానం అయితే చేస్తాను.
ఇంక స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా వచ్చి మీదైతే కబుర్లు చెప్పుకుందాం కదా అని అనుకున్నాను. ఇంకా టైం వచ్చి 1:30 అయింది. పిల్లలు లేదు కదండి, టైం వచ్చి 1:20 అయితే అయ్యింది. నేనైతే భోజనం అయితే చేస్తున్నాను. క్యారెట్ ఫ్రై పిల్లల కోసం అయితే తురిమాను. ఇంకా బావ అయితే మీటింగ్కి విజయవాడ అయితే వెళ్ళారు. ఇంకా నేను పిల్లలే కాబట్టి మేమైతే క్యారెట్ అయితే వండుకున్నామండి. మీకైతే భోజనాలు అయిపోయినాయా? నేనైతే ఇప్పుడే చేస్తున్నానండి. ఫస్ట్ ముద్ద మీకే. ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి టీవీ చూస్తే అయితే తింటున్నాను. టీవీ అయితే ఫోన్ కనెక్షన్ ఇచ్చుకుని అయితే చూస్తున్నాను. అయితే తింటున్నాను. అక్కడ చిన్నోడు తిన్నాడో లేదా అలా అన్నము క్యారెట్ దానికోసమే వండుతున్నాను. దానికి మచ్చలు అయితే వచ్చినాయండి బాడీ మీద, ఫేస్ మీద అయితేనే చిన్న చిన్న వైట్ మచ్చలు. అవి డాక్టర్ దగ్గర తీసుకెళ్తేనేమో విటమిన్ తగ్గిందమ్మా, మీకు కొంచెం కూరగాయలు క్యారెట్ బీట్రూట్ అలాగే ఆకుకూరలు అవి అయితే పెట్టమన్నారు. అందుకోసం అయితే ఇవి ట్రై చేస్తున్నాం. తన ఎదురుగానే చెప్పారు కాబట్టి తినాలమ్మా అని చెప్పి పంపాను. తను ఏం చేస్తుందో వచ్చాక చూడాలి, బాక్సులు చూడాలి, మరి మీకు చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, అయితే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వెజిటేబుల్స్ అయితే ఇచ్చుకున్నాను. కవర్లోకి వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి కదా. ఇవి వచ్చి గోరుచిక్కుడుకాయలు. వాయిస్ లింక్ అవుతుందిలే, అప్పుడు పెడతా. ఈ కవర్ బయట అయితే బంగాళదుంప బీట్రూట్ పిల్లల కోసం. తోటకూరలు కూడా ఇచ్చుకున్నాను పిల్లలకి విటమిన్ పెరగాలని చెప్పి. అయితే అట్టికే బజ్జీ వేద్దామని చెప్పి ఒక్కోటి 10. మా అత్తగారు అయితే అవి ఎంత అని అడిగారు. ఒక్కోటి 10 అని చెప్పాను. 10కి వేస్టే అన్నారు. ఏమో అనుకున్నాను, కానీ అవి కట్ ఇప్పాకే తెలిసింది నిజంగానే వేస్ట్ అని. అవన్నీ ముదిరిపోయినాయి, సగం సగం ముక్కల కోసం అయితే కలిపేశారు. ఎంత అయితే రాలేదు. తోటకూర ఇంకా అట్టికాయలేమో టిఫిన్కి ఇచ్చుకున్నాను, మరి బీట్రూట్ ఇచ్చుకున్నాను, అంతే. గోచుక్కుడు ఇచ్చుకున్నాను. మీరు ఎలా పెడతారో ఫ్రిడ్జ్లో నాకు తెలియదు కానండి, నేనైతే ఇంకా అలాంటి కవర్లు అయితే ఎట్టేసి మరి ఎట్టేస్తాను ఇంకా ఫ్రిడ్జ్లోని వెజిటేబుల్ బాక్స్లోని. ఇంకా అదే అండి మన సంగతి. ఇంకా అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాక ఇంకేమన్నదే మళ్ళీ వంట చేద్దాం అనుకుంటున్నాను. నేను భోజనానికి వెళ్తానని చెప్పాను కదా. కూరగాయలు అయితే సెట్ చేశాను కదా. ఇప్పుడైతే నేను పిల్లల కోసం అయితే తోటకూర ఇచ్చుకున్నాను కదా. ఇప్పుడు తోటకూర అయితే కట్ చేసేసి రేపు పొద్దున్న క్యారేజీలోకి అయితే ఇప్పుడైతే తోటకూర అయితే కట్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్ వండడానికి అయితే వీలు ఉంటుంది. ఇప్పుడు వచ్చి వంట అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే మాకు భోజనాలు ఉన్నాయి. వినాయక చవితి భోజనానికి అయితే మేము వెళ్తున్నాము. రండి, తోటకూర కట్ చేయడం నేర్పుతాను మీకు. ఎంత ఉంది కట్ట, ఇది 10 రూపాయలు. ఇలా అన్నమాట. చూడండి, మొత్తం ఆకులన్నీ పోయినాయి. ఇంక దీంట్లో ఇంక నేనేం శుభ్రం చేస్తాను. తినరు వాళ్ళు, కానీ ఆశ ఇచ్చుకున్నాను విటమిన్ కోసం, మచ్చలు తగ్గడం కోసం. అయినా వాళ్ళు ఎక్కువ ఎన్వీకే ఎక్కువ అలవాటు అయిపోయింది వాళ్ళు. ఇలాంటి వంటకు నేనే నేర్పెట్టుకున్నాను. అది ఇన్ని ఆకులు పోయినాయి, పని చెయ్యవు కూడా ఇవి. పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ఇంకా నాకైతే 1 అవర్ ఉంది టైము. 6కి అయితే వస్తారు. ఈలోగా ఖాళీ అయితే. ఇప్పుడు వచ్చి ఇన్నుగడైతే వస్తున్నాడు ఇంటికి. చూడాలి, ఆడ ఎగ్జైట్మెంట్ చూడాలి. నన్ను చూసాక వాడు ఎలా ఫీల్ అవుతాడు అన్నది మీతో షేర్ చేసుకుంటాను నేను. సరే, ఇలాగే కట్ చేసేసి మళ్ళీ వచ్చేస్తాను.
రేపు మార్నింగ్ ఫ్రై చేయడానికి ఇది, ఇప్పటికైతే కాదు. ఇలా అయితే చిన్నగా అయితే కోసేసుకున్నాను. అని చెప్పి పొద్దున్న కాసిన పాలైతే కొన్ని అయితే పెరుగు తోడేద్దాం మంచి సామాను అయితే తెచ్చేసాను. సామాన్ నుంచి వస్తాను, సామాను తెచ్చేసాను. పక్కైతే వేసేసాను, బట్టలు అయితే మడి పెట్టేసాను. అని అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే రాలేదు. అయితే పిల్లలు అయితే వస్తుంది కాబట్టి పిల్లలు వచ్చాకైతే వీడియో తీస్తాను. స్నాక్స్ ఏం లేదండి, భోజనం అయితే. బస్సు అనిపించి నేనైతే ఇంక ఇంటికాడ నుంచి అయితే వెళ్తున్నాను పిల్లల కోసము. పిల్లలు ఇలాగే అక్కడ బస్ దిగి అయితే ఇటు సైడ్ రోడ్ దాటేశారు. వాళ్ళు వచ్చి అయితే అడుగుతున్నారు, అమ్మ కోత వచ్చిందా అని. రాలేదు అంతే. హాయ్ చెప్పండి, స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చామని. వచ్చినాయి. ఇంకా భోజనానికి వెళ్తాం కదా అని చెప్పి మేమైతే రాగానే అయితే చదివిచ్చేసాను. స్నానాలు అయిపోయాక ఇంక బట్టలు వెళ్ళే ముందు వేస్తానైతే చెప్పాను. తను వర్క్ చేసేసుకుంది. పిల్లలోనేమోని ఈరోజు మధ్యాహ్నం అయితే నేను డ్రెస్ కుట్టాను కదండి, దీనికేనండి డ్రెస్ నేను కుట్టింది. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మా పెద్ద పాప వాళ్ళ పాప అంటే మా మనవరాలిది. ఇవన్నీ మేము రెడీ అయిపోయాము. ఇంకా పక్కన పిన్ని గారు వెళ్తారు కదా, పిలుస్తారేమో అని చెప్పి కూర్చున్నాం. ఇంకా చూసారా, నేను చెప్పాను ఇన్నిగడ వస్తాడని చెప్పి. ఇంకా వాళ్ళ అక్కలతో అయితే ఇంకా ఆడుకుంటూ మొదలెట్టారు. వాళ్ళ అక్కలు కూడా చాలా రోజులైంది కదా చూసి, ఇంకా దాన్ని అట్టుకుని వదులుతులేదు. పిసికేస్తున్నారు వాళ్ళిద్దరు. వచ్చి అయితే అమ్మ కొట్టేస్తున్నారు అక్కలని చెప్తుంది. ఇంకా ఎవరి పని వాళ్ళదండి. మా పెద్ద అమ్మాయి అబ్బాయి అయితే ఫోన్ చూసుకుంటున్నారు. ఇక్కడేమో పెద్ద పాప ఫోన్ చూస్తుంది. ఇంకా చూడండి, మూడో ఓడు రెండో ఓడు మటుకు కొట్టేసుకుంటున్నాడు. అసలు వాళ్ళిద్దరు బాక్సులతో కొట్టేసుకుంటున్నారు. కానీ చిన్నోడు కొడతలేదు, కానీ మూడో ఓడు కొట్టేస్తున్నాడు దీన్ని. మా నాన్న ఇంకెక్కడున్న తాతలు అంతే కదండి, లాగేశారు అని అంటమే కదా. హాయ్ అండి, ఫోన్ అయితే పట్టుకెళ్ళలేదు, పిల్ల ఏడుస్తుందని చెప్పి ఇంటికాడైతే బొమ్మలు పెట్టించాను మూడో దానికి. ఇంకైతే భోజనాలు చేసి అయితే వచ్చేసాము. కానీ భోజనాలు ఏం పెట్టారండి, భలే పెట్టారు అసలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కూరలన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.